రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా డీసీ తాండా వాసులు ఆందోళనకు దిగారు. గృహలక్ష్మి పేరుతో పన్నులు కట్టాలని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని తాండా వాసులు ఆరోపణ చేశారు. తమ తాండాను మున్సిపాలిటీ నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తా రోకోలు నిర్వహించడంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులకు తాండా వాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాండా వాసులు ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు స్తంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా డీసీ తండావాసులు ఆందోళనకు దిగారు. గృహలక్ష్మి పేరుతో పన్నులు కట్టాలని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని తండావాసులు ఆరోపణ చేశారు. తమ తండాను మున్సిపాలిటీ నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులకు తండావాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తండావాసులు ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు స్తంభించాయి. అంటే ఇంటి పన్ను నల్ల పన్ను అని అడుగుతాను. అయితే నేను కొన్ని కడతాను. అంటే నాకు ఎంత 2,000 నేను మొన్ననే కట్టినా. ఎంత కట్టినా? మొన్న 2,500 కట్టినా. 9 నెలలకు 2,320 రూపాయలు వేసిండు. నేనేమన్నా నీకు 500 కడతా, నా దగ్గర లేవు, తర్వాత ఇది కడతా అని నేను అంటే నా ఆరే ఏం చేసిండు, నా ఫైల్ ఇస్త్రీ తెంగి నీతో ఎవరు మాట్లాడుతూ రారు, కోరు కొడతాడు ఆరి. కాబట్టి మాకు మున్సిపాలిటీ వద్దు, మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. మా గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు వచ్చినా అవుతుంది, కానీ ఇప్పుడు మాకు మున్సిపాలిటీ వద్దు అని ఎప్పటి నుంచి అంటలేనా? మరి ఎన్నిసార్లు చెప్పాలి? పాడిన పాటే పాడాలా? మేము ఇప్పుడు నల్ల పన్ను ఏడా కట్టాలి, ఇంటి పన్ను ఏడా కట్టాలి, మా పిల్లలకు చదివియాలి, మేము తినాలి. ఏంటిది మీరు ఏం చేయాలి? మేము ఇంటి గురించి అప్లికేషన్ ఇవ్వడానికి పోయినా. అంటే ఇంటి పన్ను నల్ల పన్ను